ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతల్లో 5వ ధన్యత, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. యేసుక్రీస్తు వారి కాలంలో కనికరం చూపించడం అనేది చాలా అరుదుగా జరిగేది. ఆనాటి గ్రీకులు, రోమన్లు కనికరం చూపించడం అంటే అదేదో తమకున్న బలహీనత అని భావించేవారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు, కనికరం చూపించమని. కనికరం కూడా ఒక ధన్యత అని చెప్పారు. ఆనాడు కనికరం చూపని రోజుల్లోనే కాదు, ఈనాటి రోజుల్లో కూడా మనల్ని బాధ పెట్టేవారి పట్ల, మనకు నచ్చని వారి పట్ల ప్రతీకారాన్ని, ద్వేషాన్ని పెంచుకునే ఈ రోజుల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ మాటలు ఆశ్చర్యంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఈ లోక జీవనానికి వ్యతిరేకమైన లేక భిన్నమైన విధంగా నడుచుకోవాలని ఆయన చెప్తున్నారు. లూకాసు వార్త 6:36 చూసుకుంటే, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి అని ఆయన స్వయంగా చెప్పిన ఆ మాటలు. ఆయన కఠినులుగా వేషధారణతో ఉన్న పరిసయ్యులతో మత్తయి వార్త 9వ అధ్యాయం 10-13 చూసుకుంటే, అలాగే 12వ అధ్యాయం 1-7 చూసుకుంటే ఆయన అంటారు, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. 2 సందర్భాల్లో వారికి ఈ మాటలు ఆయన చెప్పడం జరిగింది. అలాగే హోషేయ 6:6 కూడా నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము. ఈ వాక్యాలన్నీ మనం చూసుకుంటే ఆయన కనికరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకి అర్థమవుతుంది. ఆయన ఎంత కరుణామయుడో, అలాగే మనం ఆయన స్వరూపంలో సృష్టింపబడిన మనం కూడా అంత కరుణగలవారమై ఉండాలని ఆయన యొక్క కోరిక. అసలు కనికరం అంటే ఏంటో మనం ఒకసారి చూసుకుంటే, ఆంగ్ల భాషలో చక్కగా మెర్సీ అంటాము. గ్రీకు నిఘంటువులో కనికరము అంటే కరుణ చూపించడము, అవసరతలో ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండడము అనేది ఒక నైతిక లక్షణము. ఇది మానవ జాతి పట్ల దేవునికి ఉన్న దయను తెలియజేస్తుంది. ఇంకా కరుణ అనే హిబ్రూ పదము రకుమ్ అనే పదం. ఈ పదం ఆంగ్లంలోకి అనువదిస్తే గర్భం అని మనము తెలుసుకోవచ్చు. హిబ్రూ పదానికి సంబంధించినది. అయితే కరుణ, గర్భం ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకుంటే, ఈ పదం మనకి కొన్ని చిత్రాలను చూపిస్తుంది. రకుమ్ లేదా కరుణ చూపించే చిత్రం ఏంటి అంటే, తన దుర్బలమైన లేదా బలహీనమైన బిడ్డను చూస్తున్న ఒక తల్లి చిత్రాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఈ కరుణ అనేది మనలో కలిగే ఒక తీవ్రమైన భావోద్వేగంగా కూడా చూడవచ్చు. మరియు ఇది భావోద్వేగమే కాదు, దానికోసం తీసుకునే చర్యను కూడా మనకి తెలియజేస్తుంది. ఇదే విషయం కీర్తన 91:4 చూసుకుంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఇక్కడ ఒక పక్షి తల్లి చెదిరిపోయిన తన బిడ్డలను, బలహీనమైన తన బిడ్డలను తన రెక్కలతో ఎలా కప్పుతుందో, ఆ యొక్క రెక్కలు ఆ బిడ్డలకు ఎలా ఆశ్రయం కలుగజేస్తాయో ఇది మనకి తెలియజేస్తుంది. ఇందులో మనము దేవుడు మన పట్ల చూపిన కరుణను మనము చూడవచ్చు.